నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ వ్లాగ్స్. గాయస్ ఈరోజు అయితే మనలు 4:30కి వచ్చారంట. దగ్గర సాయి ఎప్పుడు వచ్చినావు? 4:30. దునియా సాయి. ఇక హైలైట్ ఏంటంటే దగ్గర సాయి వచ్చింది. దగ్గర సాయి ఇక్కడ రారా, ఇక్కడ ఇక్కడ రా. ఎన్ని రోజులు అవుతుంది రాక? ఏడికి పోయినావు? లావ్ అయినావు కదరా మళ్ళా. సార్ ఎన్ని గంటలకు వచ్చారు సార్? 4:30కి వచ్చిరా? దునియా సాయి లేపిండా, మీరు లేపిరా? నువ్వు ఎప్పుడు వచ్చినావు? 5కి వచ్చినావా? గాయస్ అయితే ఈరోజు మన చెస్ట్ వర్కౌట్. ఫస్ట్ అయితే ఒక స్కూప్ ప్రోటీన్ తాగేసి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఇంకా మన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. అఖిల్ ఇట్లా అందరూ వచ్చేసారు. చెస్ట్ వర్కౌట్ అట్లానే పుషప్స్ చేస్తున్నా, ఒక 3 సెట్స్. ఇంకా ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి పెక్ ఫ్లైస్ చేస్తున్నా. ఎప్పుడు చేసినా ఇవే చేస్తున్నా. మంచిగా జర బాడీ కూడా మంచిగా అవుతుంది. మెయింటైన్ సిరీస్ ఉన్నా కాబట్టి సెట్ అవుతున్నా, లేదంటే ఇప్పటికి పొట్టు వస్తుండే. చలో లెట్స్ డూ. గాయస్ సెకండ్ వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఓకే, ఇట్లా పెట్టొద్దు, జస్ట్ మంచిగా స్ట్రైట్ పెట్టి చేయాలి. కొంచెం వెయిట్ కూడా ఎక్కువనే చేస్తున్నా కాబట్టి ఎక్కువ రెప్స్ కూడా రావు. చలో సాయి, కొంచెం వెయిట్ ఎక్కువ వేసుకొని అయితే వేస్తున్నా. ఇంకొక సెట్ సాయి అంత. చలో సాయి లిఫ్ట్ కొంచెం యప్ లైట్కి. గైస్ ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ క్రాస్ ఓవర్ చేస్తున్నా, అప్పర్ మిడిల్ లోవర్. ఇది ఇక లాస్ట్ వేరియేషన్ నా చెస్ట్. ఇది మిడ్ వేరియేషన్. ఫాస్ట్ చేయాలి, ఫాస్ట్గా. కోన్ రీల్స్ చేయాలంటే కొంచెం కష్టపడాలి. ఈజీ ఈజీ, మేక్ ఇట్ ఫాస్ట్. రన్ 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 భరతన రన్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. సౌండ్ వస్తలే, కింద సౌండ్ రావాలి చేస్తే. చలో చలో, ఈజీ ఈజీ ఈజీ. వీళ్ళు వర్కౌట్ చేసిన తర్వాత మరతన రాక రాక వస్తాడు, ఇట్లా ముచ్చట పెడతాడు. ఎట్లా అన్న ఇట్లా 100 జిమ్లు ఓపెన్ చేయాలంటే మస్తు. ఒక్కసారి చూపించాను అది, ఒకసారి చూపించి ముందలా. గాయస్ ఈరోజు అయితే చాలా మంది ఉన్నారు జిమ్లా. ఐశ్వర్య హాయ్ చెప్పు. పోతున్నావు కాలేజ్కి? బాయ్. అరే సంతోష్ హాయ్ రా. చెప్పురా, మేము చెప్తున్నావుగా. ఆగిపోయాను. ఇక వీళ్ళిద్దరు ఉన్నారు. డీపర్ డిస్కషన్ అవుతుంది, కానీ సాయి కృష్ణ అనే హెయిర్ స్టైల్ అయితే బాగుంది. ఈ కూడా క్యూట్ ఉంటాడు అప్పుడప్పుడు మా జిమ్లో. హాయ్ మాదేశ్. జరా లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఎస్
క్యాప్టెన్సీ వర్కౌట్ అయితే అవుతుంది, చెస్ట్ వర్కౌట్. ఇంకా ఇప్పటిదాకానైతే మన వాళ్ళకి కార్డియన్ అయితే చేయించుండే గోల్డ్ రీల్స్, అట్లా అని చెప్పి లేట్ అయిపోయింది ఇంకా వర్కౌట్ కూడా. జిమ్ అయితే 4:30కి ఓపెన్ అవుతుంది. వచ్చేది ఉంటారు అండి అసలు 4:30కి. పోస్ట్ వర్కౌట్ అయితే తాగేసిన ప్రోటీన్. సో ఈరోజుకి డన్ వర్కౌట్. మనలో కార్డియో కూడా చేయించుండే మంచిగా. ఎందుకు వచ్చి ఇట్లా నన్ను హడావిడి చేస్తావు చెప్పురా జర శృతి. అవే అరే అరే ఏం చెప్పిండు చెప్పురా. శివాలయం కాడ కూర్చున్నావు, దావత్ అడిగితే శివాలయం కాడ కూర్చున్నా అంటావురా గబ్బు ఫెలో. చెప్పురా ఇట్లా ఇట్లా అయితే. ఈరోజు అయితే తొందర వెళ్తున్నా, 12 కూడా అవుతలే. ఎవరు రాలే ఇంకా. కిషోర్ అన్న ఇట్లా ఎవరు రాలన్నా తెలిసి. కిషోర్ అన్న మాల వేసుకుంటాడేమో. ఈరోజు అయితే మార్నింగ్ సెషన్ డన్. ది క్యాప్టెన్ జిమ్ డన్ ఫర్ మార్నింగ్ సెషన్. సండే బయటికి వెళ్ళుండే కదా, అట్లా అని చెప్పి కార్ దిద్దామని చెప్పి కిందికి వచ్చినాం సౌమ్య నేను. ఇంకా కార్ అయితే బయట ఇద్దామంటే సర్వీస్కి అంత వాటర్ వాష్ చేసిన వాటర్ అయితే పోవట్లేదు. సో అందుకని చెప్పి నేనే దూడ్చుకుంటున్నా. కొంచెం నేను దూడిస్తే ఫుల్ సాటిస్ఫైడ్ ఉంటా. కార్ అయితే నాకు చాలా ఇష్టం కాబట్టి, సో ఇష్టంతో దుడుస్తాను అన్నట్టు కారు. ఇంకా కారు దుడుస్తుంటే నువ్వేమో మంచిగా టైంపాస్ చేస్తున్నావు ఫోన్లో. బాగుంది మీ పని. అంతేనా? ఆల్మోస్ట్ 3 అయితే అవుతుంది. ఇంకా మనం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ జిమ్కి వెళ్ళాలి కదా. సో జిమ్లో నాకు తెలిసి ఈరోజు వ్లాగ్ అయితే సేమ్ షూట్ చేయాలనుకుంటున్నా. నుంచి ఇంటికి అయితే వచ్చేసిన, ఎందుకంటే కొంచెం బయటికి పోయేది ఉంది. కార్తీక్ వాళ్ళ మమ్మీ హాస్పిటల్ ఉండే, సో హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి తొందర వచ్చేసిన. చూద్దాం, ఇప్పుడైతే వెళ్ళాలి. కూతురు ఫ్రెష్ అప్ సమయం అడిగొత్తురు. చాలా పద్ధతిగా నీట్గా రెడీ అయినా. ఏడిపోతున్నా ఇప్పుడు హాస్పిటల్కి. కార్తీక్ అన్న వాళ్ళ మమ్మీ హాస్పిటల్ ఉంది, ఆపరేషన్ అయింది. సో అట్లా అని చెప్పి చూడడానికి వస్తున్నాం. నీలోఫర్ తీసుకోతా పదా. అక్కడ నుంచి నీలోఫర్ పోయి చాలా వద్దాం, సరేనా? లెట్స్ గో. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ప్రవీణ్ 24/7 చాటింగ్లోనే ఉంటాడు. ప్రవీణ్ అయితే 24/7 చాటింగ్లో ఉంటాడంట. సౌమ్య చెప్తుంది. మేము జావాలో వెళ్తున్నాం. ప్రవీణ్ ఏమో యాక్టివ్ పైన అవుతున్నాడు. చాలా నాకు ఎప్పుడు చూసినా కిచెన్లో ఏదో ఒక ఐటెం గుర్తుకొస్తుంది. ఇంకో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేదో కావాలంటుంది. ఏం కావాలి? ఇది ఏడ దొరుకుతుంది ఇక్కడ? యాక్చువల్గా మేము డస్ట్బిన్ కవర్ల కోసం వస్తే ఇవేమేమో చెప్తుంది. ఇట్లా అయితే చెప్పు. అందుకే ఎప్పుడైనా లేడీస్ పట్టుకుని షాప్కి రావద్దు అంటారు. ఒక్క సింగిల్ ఇంకొక కవర్లతో అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ బ్రష్ ఒకటి. హాస్పిటల్కి వెళ్ళి వస్తుంటే దారిలో ఒక చాయ్ షాప్ దగ్గర అయితే ఆగుండే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11:30కి చాయ్ తాగాలా మీకు ఇద్దరికి? స్నాప్ బ్యాచ్ ఇద్దరు ఇంటికి. ఎంత అవుతుంది టైం? 12 అవుతుంది. ఇంకా చలో పడుకుందాం. ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.